హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాలిని సర్విల్లు. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ ట్రై చేయబోతున్నామండి. చాలామందికి ఇది ఫేవరెట్ రెసిపీ, క్యాటరింగ్ స్టైల్ క్యాబేజీ పకోడీ. ఈ పకోడీ టేస్ట్ చూస్తే ఇన్స్టెంట్గా మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా మెమరీస్ గుర్తొస్తాయి. అంతేకాకుండా ఈ క్యాబేజీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రసం, సాంబార్, రైసుల్లోకి చాలా బాగుంటుంది అనమాట. ముందుగా ఒక పెద్ద క్యాబేజీని తీసుకొని ఈ విధంగా స్లైజెస్గా కట్ చేసుకున్నాను. పొడవుగా చాప్ చేసుకోవాలండి, చిన్న పీసెస్గా కాకుండా. ఈ విధంగా కట్ చేసుకున్నాక బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. కప్పు క్వాంటిటీలో అయితే పావు కప్పు బియ్యపిండి, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్స్తో అయితే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని, కొద్దిగా పసుపు, ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని, కొద్దిగా వాటర్ చిలకరించుకొని మనం ఈ పిండినంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఫంక్షన్లో చూసిన ఆ క్రిస్పీ క్యాబేజీ పకోడీ గుర్తుందా మీకు? అసలు ఇప్పుడు అదే టేస్ట్తో మన కిచెన్లో తగ్గేదే లేదన్నట్టుగా ట్రై చేయబోతున్నాం మనం. ఆ తర్వాత డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పకోడీని అంతా కూడా కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలండి. ఫ్లేమ్ని ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్లోగానే చేసుకోవాలి. ఇది అప్పుడే ఆ క్రిస్పీనెస్ అక్కడ ఎలా వచ్చిందో మనకు కూడా అదే పర్ఫెక్ట్గా అదే లెవెల్లో వస్తుంది. ఇవి వేగాక ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకొక బంచ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్లో నుంచి సౌండ్ తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా ఈ విధంగా వేయించేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ క్యాబేజీకి పట్టుకొని చాలా బాగుంటుందన్నమాట. ఎట్ ది సేమ్ టైం పర్ఫెక్ట్ క్యాటరింగ్ స్టైల్ క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన పకోడీ ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయిందో. ఈ సౌండ్ వింటుంటేనే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్యాబేజ్ అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా ఈ విధంగా ట్రై చేసి పెట్టండి, మొత్తం లాగిచ్చేస్తారు. అలాగే ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే కనుక కనీసం 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.